హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న టైంకి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఇంటెన్షన్స్ ఏంటి, నెక్స్ట్ 72 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ క్లాసెస్ మీకు మీ కెరియర్ పరంగా యూజ్ అవుతాయి. మీ కెరియర్ని మేనిఫెస్ట్ చేయొచ్చు, మనీ, రిలేషన్షిప్, దేన్నైనా. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. అండ్ ఈ రీడింగ్ ఏ రాశి వారైనా చూడొచ్చు. మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఒకవేళ మీకు రెజనేట్ అవ్వట్లేదు అని అంటే మీరు వీడియోని స్కిప్ చేసేయచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. కొన్ని రోజుల నుంచి నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు, కొంచెం ఇష్యూస్ వల్ల. బయటికి వెళ్ళడం, కొంచెం ఇంట్లో ఇష్యూస్. సో వాటి వల్ల ఇష్యూస్ అంటే ఏం కాదు, టైం లేకపోవడం, వర్క్స్ ఎక్కువగా ఉండడం. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి. So let's start the reading. ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏమో ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఏంటి. మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ఏంటి అన్నది చూద్దాం. 5 of Swords, under the deck Page of Pentacles. ఓకే, సో ఇది మీ రిలేషన్షిప్లో అయినా ఉండుండొచ్చు, లేదా సెపరేషన్లో అయినా ఉండుండొచ్చు. సో మీరు ఎలాంటి సిచ్యువేషన్ బట్టి ఉన్నారో దాన్ని బట్టి మీరు ఈ రీడింగ్ని రెజనేట్ చేసుకోండి. బట్ మీ పర్సన్కి ఒక రకమైన ఫీలింగ్ అయితే ఉంది. 5 of Swords, ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగిందో అది ఇలా జరుగుండకూడదు. ఒకవేళ ఇలా జరిగింది అది తన వల్లే అయితే తనకు ఒక రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది. ఓకే, ఒకవేళ ఇది మీ వల్ల మిస్టేక్ జరిగిందంటే ఇలా ఎందుకు చేశారు అని ఒక ఫీలింగ్ కూడా ఉంది. బట్ ఏదేమైనా ఇలా జరుగుండకూడదు అని ఒక రిగ్రెట్ ఫీలింగ్ అయితే మీ పర్సన్కి ఉంది. ఈవెన్ దో తన ఆర్గ్యుమెంట్ గెలిచినా తను అంత హ్యాపీగా లేరు. నీతో మేబీ ఆర్గ్యుమెంట్ గెలిచి ఉండొచ్చు, మేబీ రైట్ నో మీరిద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండుండొచ్చు. బట్ మీ పర్సన్ అయితే అంతగా హ్యాపీగా లేరు. తన కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి 7 of Wands, Knight of Pentacles అండ్ Justice. అగైన్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, మీరు చాలా డిఫెన్సివ్ మోడ్ లో ఉంటారు. ఇప్పుడు మీదే కరెక్ట్ అంటారు, తను ఏం చెప్పినా వినరు, మీదే కరెక్ట్ అంటారు అని ఒక ఫీలింగ్ లో అయితే ఉన్నారు. బట్ తనైతే మళ్ళీ ఒకవేళ మీరు సెపరేషన్ లో ఉంటే రీయూనియన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. బట్ స్లో మూవింగ్, చాలా చాలా స్లో మూవింగ్. ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంది. మళ్ళీ బ్యాలెన్స్ చేయగలరా లేదా, ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ రిలేషన్షిప్ లోకి వస్తే. ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో ఈ రిలేషన్షిప్ ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. తన స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నా తను బ్యాలెన్స్ చేయగలరా లేదా, బికాజ్ మీరు చాలా అగ్రెసివ్, చాలా డామినేటివ్. సో ఇదంతా తను హ్యాండిల్ చేయగలరా లేదా అని కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఇంటెన్షన్స్ 3 of Swords, 6 of Swords అండ్ 2 of Swords. అలాగని ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో మీ పర్సన్ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా చాలా, బట్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. చాలా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. ఒక క్రాస్ రోడ్స్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ. 2 of Swords. తనకి ఏం చేయాలో ఒక క్లారిటీ లేదు. ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో అంటే తనకి ముందుకు వెళ్ళాలా లేదా మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలా, ఏం చేయాలి అన్న క్లారిటీ లేదు. ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్ అయితే కనిపిస్తుంది. అండ్ కమ్యూనికేట్ చేద్దామా, మీతో మాట్లాడదామా అనే ఒక థాట్ ప్రాసెస్ లో కూడా ఉన్నారు. సో చాలా మిక్స్డ్ ఎనర్జీ కనిపిస్తుంది. తనకి ఏంటన్నది ఒక క్లారిటీ అయితే లేదు, టు బి హానెస్ట్. ఒకసారి మూవ్ ఆన్ అవుదాం అనుకుంటారు, ఒకసారి అవ్వలేకపోతున్నాను, తిరిగి మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలి అని అనుకుంటారు. అండ్ ఎవరైతే కలిసి ఉన్నారో మీ పర్సన్
ఖచ్చితంగా మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటి వల్ల చాలా హర్ట్ అవుతున్నారు. మెంటల్లీ పీస్ లేదు అన్న ఒక ఫీలింగ్ లో ఉన్నారు మీ పర్సన్. ఇదంతా ఎందుకు, దీన్ని సెట్ చేసుకుంటే అయిపోతుంది, ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దాన్ని సాల్వ్ చేసుకుంటే అయిపోతుందని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. దాని విధంగానే దానికి సంబంధించి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై, లిబ్రా, అక్వేరియస్ ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు, క్యాప్రికాన్, వర్గో, టారస్ ఎక్స్ సైన్ అయి ఉండొచ్చు. ఎక్స్పెషల్లీ చాలా ఎయిర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. సో ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ వెరీ వెరీ మిక్స్డ్ గా ఉన్నాయి. సో మీరేమో ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి అని చూసిన తర్వాత నెక్స్ట్ 72 hours లో అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా, తీసుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో, తర్వాత మీ రిలేషన్షిప్ యొక్క ఫ్యూచర్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్ గా చూద్దాం. మీ ఫీలింగ్స్ ఏంటి? Five of Pentacles, 10 of Wands and Star. Intentions, Ace of Pentacles, 6 of Pentacles, Death, under the deck 8 of Cups. ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెపరేషన్ ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు ఈ రిలేషన్షిప్ లో ఉన్నంతసేపు చాలా లోన్లీ ఫీల్ అయ్యారు, ఆర్ రీసెంట్ పాస్ట్ లో మీరు చాలా లోన్లీ ఫీల్ అవడం జరిగింది. దానివల్ల మీరు చాలా ఎమోషనల్ గా లో అవ్వడం, చాలా ఎమోషన్స్ ని క్యారీ చేయడం, ఇది మీకు మెంటల్ స్ట్రెస్ ని అయితే క్రియేట్ చేసింది. ఓకే, సో మీరు దీని నుంచి హీల్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలేషన్షిప్ కన్నా ముందు మీరు మీ మెంటల్ హెల్త్ చాలా సేఫ్ గా ఉంచుకోవాలి, మీ మెంటల్ హెల్త్ గురించి ప్రాపర్ కేర్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ గురించి అయితే రీయూనియన్ గురించి ఆలోచించేటట్టయితే మీరు ఒకటే కోరుకుంటున్నారు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ లో ఉండాలి. మ్యూచువల్ లవ్, మ్యూచువల్ రెస్పెక్ట్ మీకు ఖచ్చితంగా కావాలి. అండ్ థర్డ్ పర్సన్ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు. ఖచ్చితంగా మీరు ఒక్కొక్కసారి ఏంటంటే మీ రిలేషన్షిప్ లో ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద చాలా ఎక్కువగా ఉంది, మీ పర్సన్ చాలా కంట్రోల్ చేస్తుంది, మీ రిలేషన్షిప్ ని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్న ఒక ఫీలింగ్ మీకు ఉంది. సో అది అయితే ఖచ్చితంగా పోవాలి. మా రిలేషన్షిప్ మళ్ళీ ఎంటైర్ గా ఒక న్యూ రిలేషన్షిప్ గా స్టార్ట్ అవ్వాలి, అలాగైతేనే నాకు ఈ రిలేషన్షిప్ కావాలి అనే ఒక ఫీలింగ్ అయితే మీకు ఉంది. లేదు అని అంటే నేను మూవ్ ఆన్ అయిపోతాను, వాకౌట్ చేసేస్తాను అనే ఒక ఫీలింగ్ లో అయితే మీరు ఉన్నారు. బికాస్ 8 of Cups ఉంది ఇక్కడ. బికాస్ మీరు చాలా చాలా గోత్రూ అయ్యారు ఎమోషనల్లీ, ఇంకా చాలు, ఇంకా నా వల్ల కాదు, ఇంకెన్నాళ్ళు ఇలాగా అనే ఒక ఫీలింగ్ లో మీరు ఉన్నారు. అంటే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు. ఎక్స్పెషల్లీ స్కార్పియో వాటర్ సైన్, ఆర్ క్యాప్రికాన్, వర్గో, టారస్ ఎక్స్ సైన్ అయ్యి ఉండొచ్చు, ఆర్ అక్వేరియస్ ఎయిర్ సైన్ అయ్యి ఉండొచ్చు. ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో, ఎస్ మీరు రైట్ నౌ ఈవెన్ దో రిలేషన్షిప్ లో ఉన్నా మీరు లోన్లీ ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా రిలేషన్షిప్ ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు, మీరు వర్కౌట్ చేయాలి అనుకుంటున్నారు. బట్ అగైన్ మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి అనుకుంటున్నారు. రిలేషన్షిప్ అంతా స్ట్రెస్ మీరే తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ అంతా మీరే తీసుకోవాలంటే మీ వల్ల కాదు, అదే మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. అదర్వైజ్ మీకు కూడా రిలేషన్షిప్ వద్దు. బికాస్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటేనే నేను ఈ రిలేషన్షిప్ లో ఎంతైనా ఉండగలను, లేదంటే లేదు అన్న ఒక ఫీలింగ్ లో అయితే ఉన్నా. సో నెక్స్ట్ 72 hours లో అసలు మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. తీసుకుంటారా లేదా? The Fool, King of Cups, 3 of Pentacles and 7 of Pentacles. ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి ఒక రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ 72 hours లో కాకపోయినా ఆ తర్వాత అయినా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. బికాస్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది, దానివల్ల నేను టైం కొంచెం పెంచి చెప్తున్నాను. బికాస్ 72 hours అని చెప్పేసి అనుకో, చాలా మంది 72 hours అయిపోయిందని వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు, కింగ్ ఆఫ్ కప్స్. అండ్ థర్డ్ పార్టీ ఇష్యూ గురించి మాట్లాడాలి, అట్ ద సేమ్ టైం ఈక్వల్ గివ్ అండ్ టేక్ గురించి కూడా తను మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం తను రెడీ
ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఆఫర్ చేయడానికి. ఫూల్ అంటే అగైన్ న్యూ బిగినింగ్, న్యూ ఎనర్జీ, తను కూడా అదే కోరుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ లో. సో ఖచ్చితంగా మీ పర్సన్ లేట్ అయినా ఒక సాలిడ్ యాక్షన్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అది మీ రిలేషన్షిప్ కి చాలా హెల్ప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో తను తీసుకునే యాక్షన్ ఒక సాలిడ్ యాక్షన్ అయి ఉంటది, చాలా ఆలోచించి యాక్షన్ తీసుకుంటారు. బికాస్ తను తీసుకునే యాక్షన్ అది వర్కౌట్ అయ్యేలా ఉండాలి కాబట్టి, ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో. అండ్ రిలేషన్షిప్ లో ఉన్నది కూడా మీ పర్సన్ తీసుకునే యాక్షన్ బట్టి మీ డెసిషన్ ఉంటది కాబట్టి మీ పర్సన్ టైం తీసుకుని యాక్షన్ తీసుకుంటారు. కొంతమందికి అంత టైం కూడా పట్టకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎనర్జీ ఆల్సో. మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ చూద్దాం ఇప్పుడు. క్వీన్ ఆఫ్ సోర్ట్స్, నైట్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ సోర్ట్స్, అండర్ ద డెక్ ద లవర్స్. ఒక క్లారిటీ ఉండాలి. మీ ఫ్యూచర్ లో మీ ఇద్దరు ఒక క్లారిటీ కోసం అయితే కమ్యూనికేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్, ఎక్స్పెషల్లీ ఒక ప్యాషనేట్ ఎనర్జీ ఉన్నా సరే క్లారిటీ ఉండదు రిలేషన్షిప్ లో. సో ఇలాంటి రిలేషన్షిప్ సర్వైవ్ అవ్వవు. సో మీ ఇద్దరి మధ్య ఇలాంటి కమ్యూనికేషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఎవరైనా సరే మీరు మీ పర్సన్ దగ్గర నుంచి కొన్ని ట్రూత్ తెలుసుకోవాలన్నా, మీ పర్సన్ మీ దగ్గర నుంచి తెలుసుకోవాలన్నా, దిస్ విల్ బి ద రైట్ టైం. సో మీరు ఏదైనా అడగాలి అనుకున్నా కమ్యూనికేట్ చేయొచ్చు. Clarified by Hierophant, Eight of Swords, the Moon, and Queen of Wands. Again, stability and commitment issues అండి. Because Knight of Wands is clarified by Hierophant. Hierophant అనేది కమిట్మెంట్, మ్యారేజ్ కార్డు. ఇక్కడ Knight of Wands అనేది ప్లేయర్ ఎనర్జీ. ఒక పర్సన్ చాలా కమిటెడ్ గా ఉన్నారు, మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు, లాంగ్ టర్మ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. బట్ ఒక పర్సన్ ఆల్వేస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్. సో ఎప్పుడు వస్తారు వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతారు. వెరీ అన్స్టేబుల్ రిలేషన్షిప్ అది ఒక సైడ్ నుంచి. బట్ ఒక సైడ్ నుంచి చాలా చాలా స్ట్రాంగ్. And Ace of Swords is clarified by Eight of Swords. Communication blockage, మాట్లాడుకోకుండా ఉండిపోవడం, ఏదో కమ్యూనికేట్ చేసుకున్న ఒక క్లారిటీ లేకపోవడం, అబద్ధాలు మాట్లాడడం, దానివల్ల ఇద్దరి మధ్య ట్రాన్స్పరెన్సీ ఉండదు, ట్రస్ట్ ఉండదు. అండ్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ ఈస్ క్లారిఫైడ్ బై ద మూన్, అనుమానాలు, అగైన్ క్లారిటీ లేకపోవడం. సో మీ ఇద్దరి మధ్య నాకు ఎక్కువ కమ్యూనికేషన్ బ్లాకేజ్ మాత్రమే కనిపిస్తుంది. సో దాన్ని మీరు వర్కౌట్ చేసుకుని అండ్ స్టెబిలిటీ, కమిట్మెంట్ గురించి కనుక ఆలోచిస్తే రిలేషన్షిప్ ఖచ్చితంగా బాగుంటుంది. ఓన్లీ ప్యాషన్ ఉంటే సరిపోదు, కమిట్మెంట్ కూడా ఉండాలి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్ వాటర్స్ అని ఉండొచ్చు, టారస్ ఎర్త్స్ అని ఉండొచ్చు. లెట్స్ సీ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి. 5 of Wands, 10 of Cups, 2 of Cups and 2 of Pentacles. Again, don't involve in any drama. సో మీకు ఒక సిచ్యువేషన్ లో డ్రామా క్రియేట్ చేస్తున్నారు లేదా క్రియేట్ అవుతుంది అని అంటే దాని నుంచి బయటకు వచ్చేయండి. మీకు ఏదైనా ఎవరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవాలంటే ఫస్ట్ మీ ఫ్యామిలీ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోండి. అండ్ 2 of Cups, అగైన్ మీ రిలేషన్షిప్ లో మ్యూచువల్ లవ్, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండేలా చూసుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లో లవ్ ఉంటే ఏది ఉండక్కర్లేదు అనుకుంటారు, బట్ రెస్పెక్ట్ కమ్స్ ఫస్ట్, దాని తర్వాతే లవ్. సో మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా, మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేస్తున్నారా లేదా అని చూసుకోండి. దాని తర్వాత మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనేది. బికాస్ ఫస్ట్ మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీరు అక్కడ ఉండలేరు. ఓకే, సో రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ జగ్లింగ్, మీరు చాలా చాలా జగ్ల్ అవుతున్నారు. ఫస్ట్ మీరు స్టేబుల్ గా ఉండడానికి ట్రై చేయండి. రొమాంటిక్ లవ్ మెసేజెస్ చూద్దాం. లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ అలో ది సిచ్యువేషన్ టు అన్ఫోల్డ్ న్యాచురల్. అగైన్ మీరు ఎవరిని కంట్రోల్ చేయొద్దు మీ రిలేషన్షిప్ లో. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయనివ్వకండి. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్, ఓపెన్ యువర్ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్. సో మీరు ఏ పర్సన్ తో అయితే రిలేషన్షిప్ లో ఉన్నారో ఆ పర్సన్ సేఫ్ పర్సన్ అని అర్థం. హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్, యువర్ లవ్ లైఫ్ బెనిఫిట్స్ యాజ్ యూ ఫర్గివ్ యువర్ పేరెంట్స్. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీ పేరెంట్స్ తో అవి క్లోజ్ చేసుకోవడం ట్రై చేయండి, ఫర్గివ్ చేయండి. అది మీ రిలేషన్షిప్ కి చాలా బెనిఫిట్ అవుతుంది. ఎంగేజ్మెంట్ రింగ్, ఎంగేజ్మెంట్, పార్ట్నర్షిప్, కమిట్మెంట్, ఎటర్నిటీ, కంప్లీషన్, యూనియన్. మీలో కొంతమంది మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. ద గోల్డెన్ మిర్రర్, సెల్ఫ్ అబ్జర్వ్, నార్సిసిస్ట్, వన్ సైడెడ్ రిలేషన్షిప్, లవ్ బాంబింగ్. మీలో కొంతమంది నార్సిసిస్ట్ రిలేషన్షిప్ లో ఉంటే గనక అలాంటి రిలేషన్షిప్ ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం బెటర్. హార్ట్ విత్ ఎ కీ, వెల్కమింగ్ లవ్, మీటింగ్ ద వన్, ఓపెన్ యువర్ హార్ట్, గెటింగ్ టుగెదర్, పర్ఫెక్ట్. బట్ చాలా మందికి రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఎక్కువగా తెలుసుకునే సిచ్యువేషన్స్ వస్తాయి, తెలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.